పిల్లల కోసం పరితపిస్తుంటారు దంపతులు. సాధారణంగా కన్సీవ్ అవ్వలేకపోతే ఈ ఐవీఎఫ్ సెంటర్లని ఆశ్రయిస్తూ ఉంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చాలా పాపులర్ వర్డ్, మనం వింటూ ఉంటాం. అయితే ఇలాంటి విషయాల్లో చాలా సందర్భాల్లో కొన్ని అవకతవకలు జరగడం, కొంతమంది మోసాలు చేయడం కూడా చూస్తుంటాం. అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఒక దారుణమైనటువంటి పని చేసింది. ఒక మహిళ జీవితంతో ఆడుకుందనే చెప్పాలి. బిడ్డ కోసం సృష్టి సెంటర్ను ఆశ్రయించింది ఒక మహిళ. భర్తకు బదులుగా వేరొకరి వీర్య కణాలతో ఆ మహిళకు సంతానం కలిగేలా చేశారు ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వాళ్ళు. డిఎన్ఏ టెస్ట్లో ఈ విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. ఆ శిశువుకు క్యాన్సర్ రావడంతో టెస్ట్ చేయించారు. అయితే తన భర్త డిఎన్ఏతో ఆ శిశువు డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడినట్లుగా తెలుస్తోంది. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలంటూ ఆ మహిళ కోరింది. కానీ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ వాళ్ళు మోసం చేసి వేరే వ్యక్తి యొక్క స్పెర్మ్ని ఉపయోగించి ఆ మహిళకు గర్భం వచ్చేలా చేశారు. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ దంపతులు. ఈ సెంటర్పై కేసు నమోదు చేసుకుని డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంత దారుణం ఇది!